హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను ఈరోజు జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీవే, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, అంత ఈజీ అనిపించింది నాకైతే. అంటే చాలా ఈజీ వేగా పిల్లలు ఇష్టంగా తినేటట్టుగా ప్రిపేర్ చేశానండి. ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు చేశానండి. తర్వాత ముందుగానే మనం రైస్ కుక్ చేసుకొని ఉంటాం కదా, ఆ రైస్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నానండి. అలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే ఆ నెయ్యికున్న ఫ్లేవర్ అంతా ఆ రైస్కి పట్టేస్తుందండి. తర్వాత అలాగే ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండగా కొంచెం సేపు ఆగిన తర్వాత ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలండి. అంటే నేను దీంట్లో సాల్ట్ వేయలేదు కదా, మనం రైస్ వేసాక ఆ క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకుందామని చెప్పి ఆగాను. బట్ దీంట్లో మాత్రం ఏం యాడ్ చేయలేదండి. జస్ట్ సాల్ట్ అండ్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవేనండి మెయిన్. కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. బట్ నా దగ్గర కొత్తిమీర లేకుండే, అందుకని చెప్పి నేను ఇలా సింపుల్గా మా పిల్లల కోసం అని చెప్పి ప్రిపేర్ చేశానండి. మా పాపకి జలుబు చేసింది, తను కొంచెం కారంగా అలా ఏమైనా తింటుందని ట్రై చేస్తుందేమని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసమని. అలాగే కొంతమంది ఏంటంటే కాజు అవి కూడా వేసుకుంటారు. నేను కాజు అవి కూడా వేయలేదు, ఏదో సింపుల్ వేలో అని చెప్పి ప్రిపేర్ చేసేసాను. అంటే ఈ జీరా రైస్ని ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, ఇలా 8th క్లాస్ కానీ 7th క్లాస్ పిల్లలు కూడా చూసారంటే ఊరికే నేర్చేసుకోవచ్చు. అంటే ఊరికి ఫస్ట్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వంటలు రాని వాళ్ళైతే ఇంక ఈజీ వేలో చేసేసుకోవచ్చు. ఈ జీరా రైస్ ఒకటి, పన్నీర్ కర్రీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. అది కూడా అంటే చాలా ఈజీ స్టెప్స్తో, అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేశాను. అంటే ఏమన్నా బయట నుంచి తీసుకొచ్చానంటే కొన్ని ఉంటాయి కదా, కొత్తిమీర అని అది ఇదని, బట్ నేను ఇంట్లో ఉన్న వాటి వరకే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, ఒక నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, ఒక సైడ్ ఒక దెబ్బ, దాన్ని ఒకసారి పిండుకోవాలండి. కొంచెం పులుపు కోసం ఎక్కువ పిండుకోకూడదు, కొంచెం లైట్గా అక్కడక్కడ వేసుకోవాలండి. చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి. మా పాప అయితే కారంగా ఉండడం వల్ల తను తిన్న వరకు తినిందండి ఎంతో కొంత. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈ ఛానల్ కన్నా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.